హాయ్ ఫ్రెండ్స్, టుడే సంజీవనికి స్వాగతం. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య. టుడే సంజీవని రోజు మనం చెప్పుకునే అతి విచిత్రమైన విషయం గురించి మనం తెలుసుకుందాం. సర్వసాధారణంగా ఈ రోజుల్లో మనందరం కూడా చేస్తుండే తప్పిదం వచ్చేసరికి ఎడక్షన్ లాగా విటమిన్స్ ట్యాబ్లెట్స్ వాడుతున్నాము. సో అధిక మొత్తంలో విటమిన్ ట్యాబ్లెట్స్ వాడటం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని మీకు తెలుసా? తెలుసుకోండి. ఏముంటాయి? మనం సర్వసాధారణంగా ఈ రోజుల్లో మనం ఎక్కువ వాడుతున్న విటమిన్స్లో మెథోకోల్బమిన్ కానీ, సైకోకోల్బమిన్, మిథైల్ కోల్బమిన్, వీటికి మరొక పేరు B12 విటమిన్. ఈ B12 విటమిన్ అనేది 750 mg, 500 mg, 1200 mg అని ఉంటాయి. ఇవి సర్వసాధారణంగా ఒక డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే వాడాలి. విచ్చలవిడిగా మనం నీరసంగా ఉంది విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకో. సో ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో అది అందరూ మానుకోవాలి. సో సర్వసాధారణంగా ఈ డోసేజ్ ఉన్నటువంటి B12 అనేది సంవత్సరానికి 3 నెలలు మాత్రమే వాడుకోవాలి. అంత మించి కనుక అధిక మొత్తంలో కనుక B12 కనుక తీసుకున్నట్లయితే కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంతేగాని ఎడక్షన్ లాగా అలవాటు పడిపోయి ఈ మందులు కూడా మింగకూడదు. సో వాళ్ళ మింగటం వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అరచేతులు అరికాలు మంటలు ఉంటాయి, తిమ్మిర్లు ఉంటాయి, ఒళ్ళంతా మంటలు వస్తూ ఉంటుంది, కడుపులో వికారం ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కడుపులో నొప్పి వస్తుంది. సో ఇవన్నీ కూడా B12 విటమిన్ అధిక మొత్తంలో తీసుకోవడం వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో మనకు తెలియకుండా అధిక మొత్తంలో కనుక ఎడక్షన్ లాగా ఈ B12 కనుక వాడినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయాలి. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని తీసుకెళ్ళి డాక్టరే చెప్పినప్పుడు వాళ్ళు మనకి ఆలోచించకుండా మనకేదో ప్రాబ్లం ఉందని వాళ్ళు ఆలోచించి మనకి మెడికేషన్ ఇస్తారు. కాబట్టి పర్టికులర్గా డాక్టర్ అడ్వైస్ తీసుకోకుండా ఏ మెడిసిన్స్ కూడా వాడకండి. సో మోతాదుని మించి రోజులు ఎక్కువ తరబడి కూడా ఏ మెడిసిన్ కూడా వాడకూడదు. థ్యాంక్ యూ.